అమరావతి రాజధానిలో అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలు పటిష్టంగానే ఉన్నాయా? ఆ నిర్మాణాలు అసలు పనికొస్తాయా లేదా? నిర్మాణ సామాగ్రి నాణ్యత ఎలా ఉంది? 5 ఏళ్లుగా వృధాగా పడున్న కట్టడాల్లో అక్కరకొచ్చేవెన్ని, సంస్కరించాల్సినవి ఎన్ని? ఇవన్నీ నిగ్గు తేల్చి నివేదిక సమర్పించే పనిలో పడ్డారు ఐఐటి నిపుణులు. ఏపీ రాజధాని అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ రాజధానిలో ఐకానిక్ బిల్డింగ్స్ అయిన సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు డిజైన్లు రూపొందించింది. రాజధాని ప్రాంతం కృష్ణా నదీ తీరంలో ఉండడం, దాదాపు 40 అంతస్తులకి పైగానే సెక్రటేరియట్ ను నిర్మిస్తోండడంతో పునాదులు బలంగా ఉండడం కోసం రాఫ్ట్ ఫౌండేషన్ వేసి నిర్మాణాలు ప్రారంభించింది. ఈ భవనాల నిర్మాణాలు ఫౌండేషన్ల దశలో ఉండగానే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రాజధానిలో నిర్మాణాలను పక్కన పెట్టింది. అప్పట్నుంచే ఈ భవనాల నిర్మాణాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. భవనాల ఫౌండేషన్లు భారీ వర్షాలకు ముంపు గురయ్యాయి. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అమరావతి పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కట్టడాల పటిష్టతను శాస్త్రీయంగా నిర్ధారించాక ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని తేల్చే బాధ్యతను ప్రభుత్వం ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్లకు అప్పగించింది. ఇప్పుడు బిల్డింగ్స్ స్ట్రక్చర్లు దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఐఐటి చెన్నై వాళ్ళకి, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి వాటిని స్టడీ చేయమని ఇచ్చాం. ఏదైతే అధికారులకు సంబంధించినవి కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ హైదరాబాదు ఐఐటి వాళ్ళకి ఇచ్చారు స్టడీ చేయమని. అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ అయినటువంటి అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, 5 టవర్స్ కానీ వీటిని చెన్నై ఐఐటి వాళ్ళకి ఇచ్చాం. వచ్చి వాటి మీద స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. దాదాపు ఈరోజు వాళ్ళ దగ్గర ఒక 7,000 కోట్ల రూపాయల డిపాజిట్ ఉంది యాజ్ ఆన్ టుడే వాళ్ళ యొక్క అథారిటీలో. అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటి హైదరాబాద్, చెన్నై బృందాలు ఆంధ్రప్రదేశ్కొచ్చాయి. రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది. ఐఐటి హైదరాబాద్, చెన్నై టీమ్స్ అమరావతిలో ఏం చేస్తున్నాయి, ఇప్పటి వరకు అక్కడ ఉన్న భవనాల స్టెబిలిటీ ఏంటి, అక్కడ ఉన్న భవనాల పరిస్థితి ఎట్లాంటి పరిస్థితులు ఆ భవనాలు ఉన్నాయి, వాటిని కొనసాగిస్తారా లేకపోతే కొత్తగా మళ్ళీ నిర్మించాల్సిన అవసరం ఉంటుందా, పెద్ద ఎత్తున రాష్ట్రమంతా చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఐఐటి టీమ్స్ ఇక్కడ విజిట్ చేసి వెళ్ళాయి. మనం చూస్తున్న ప్రాంతం సచివాలయం, ముఖ్యమంత్రి అలాగే ఇతర కీలకమైన మంత్రులతో పాటు కీలకమైన చీఫ్ సెక్రటరీస్ కావచ్చు, లేకపోతే ఇతర స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ కావచ్చు, కీలక అధికారులు ఉండే ఈ ప్రాంగణం మనం ఒకసారి చూస్తే ఇది 2018లో రాఫ్ట్ ఫౌండేషన్ పేరుతో దాదాపు 11 మీటర్ల డెప్త్తో దీన్ని నియమించడం జరిగింది. అయితే 2018 నుంచి వీటిని ఇలానే వదిలివేశారు. దీంతో పూర్తిగా నీళ్లలో ఇక్కడ నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తే అక్కడున్న ఆ స్టీల్ రాడ్స్ ఏవైతే వాటిలో కాంక్రీట్ పైన ఉన్నాయో అవన్నీ ఐరన్, ఇవి పూర్తిగా రస్ట్ పెట్టి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ రస్ట్కి వాటితో ఆ రస్ట్ వల్ల దానికి సంబంధించిన టెంపైర్ ఏమైనా పోతుందా, వాటికి సంబంధించిన ఎంత మేరకు మళ్ళీ ఆ టెన్సైల్ స్టెబిలిటీ ఎంత ఉంది అని లెక్కగట్టే ప్రయత్నాన్ని ఐఐటి టీమ్స్ చేస్తున్నాయి. అలాగే మిగతా కాంక్రీట్కి సంబంధించిన స్టెబిలిటీని కూడా చూసే పరిస్థితి ఉంటుంది. కాంక్రీట్కి సంబంధించి కంప్రెస్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఎందుకంటే అది ఎంత బరువుని తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాయి, అవి ఏమైనా వీక్ అయ్యే అవకాశం ఉంటుందా అన్న విధంగా ఆ రకంగా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. అలాగే సాయిల్కి సంబంధించిన స్టెబిలిటీని చెక్ చేసే పరిస్థితి వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఐఐటి టీమ్స్ అన్నీ ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ నుంచి కొన్ని శాంపిల్స్ని తీశారు. అలాగే కొన్ని ఇక్కడికి వచ్చి నేరుగా ప్రత్యక్షంగా విజిట్ చేశారు. మనం చూస్తున్న ఈ ప్రాంతం దాదాపు 40 అంతస్తుల మేర నిర్మించాలా అని అప్పట్లో తలపెట్టారు. ఈ భవనాలన్నీ ఐకానిక్ భవనాలుగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి 42 అంతస్తుల ఒక బ్లాక్, అలాగే మిగతా బ్లాక్లన్నీ 40 అంతస్తులు నిర్మించాలని ఇట్లాంటి వాటిని ఏర్పాటు చేశారు. సో కానీ గత 5-6 సంవత్సరాలుగా నీటిలోనే ఉండిపోవడంతో వీటి పరిస్థితి ఏంటి అన్నది పెద్ద ఎత్తున అధికారులు కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి తీసుకురాకపోయింది. 2 టీమ్స్ అయితే 2 రోజులుగా అమరావతిలో పర్యటిస్తున్నాయి. వాళ్ళు ఎట్లాంటి నివేదిక ఇస్తారు, వాళ్ళు ఇచ్చే నివేదిక ఆధారంగా ఇప్పటివరకు వస్తున్న ప్రాథమిక నివేదిక ప్రకారం ఇప్పటికే దాదాపుగా పూర్తయిన ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలో ఉన్న నివాస గృహాలకు సంబంధించి భవనాలు పూర్తయిన వాటి విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అన్న ఉద్దేశాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రాథమికంగా అందుతున్న సమాచారం.
సమాచారం. ఇక్కడ కూడా కింద వాటర్లో ఉన్న కాంక్రీట్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, అది ఇంకా మరింత బలపడే అవకాశం ఉంటుంది. కాకపోతే పైన ఉన్న ఐరన్ ఆ రాడ్స్ అయితే ఉన్నాయో, ఆ స్టీల్ రాడ్స్, అవి మాత్రం కొంత రస్ట్ పట్టి ఉండొచ్చు. వాటిని ట్రీట్మెంట్ చేయొచ్చా, లేకపోతే వాటి ప్లేస్లో కొత్తది మళ్ళీ ఆల్టర్నేటివ్ అక్కడి నుంచి తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఫౌండేషన్ ప్రారంభించాలా, అలాంటి అనేక ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు చెప్పే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఆర్కిటెక్ట్స్ నార్మన్ ఫోస్టర్ లాంటి వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ఇవి. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఐఐటి ఎక్స్పర్ట్స్ టీమ్ ఇచ్చే రిపోర్ట్ చాలా కీలకంగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐఐటి టీమ్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకట్తో ఈశ్వర్, TV9 అమరావతి నుంచి. ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించింది. నిర్మాణ సామాగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని, వాటి సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదికిస్తామని ఐఐటి బృందం సభ్యులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద సాంకేతికత, సామాగ్రిని కూడా పరీక్షిస్తామని, నివేదిక ఇవ్వడానికి ఎంతకాలం పడుతుంది అన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని, సాధ్యమైనంత త్వరగా CRDAకు ప్రభుత్వానికి నివేదికిస్తామని వారు వెల్లడించారు. Just come to the site. We are yet to see the buildings, so it's a little premature to be talking about the stability of the buildings. We'll certainly evaluate everything. We have a good team. We'll be working with APCRDA and we'll submit a report, whatever our findings are, as relates to the stability of the buildings, whatever is the state of the buildings, and as to the completion, further completion, for whatever intended function of these buildings. It's a little too premature. We've just been in one office, so I can't comment based on that. I think we are going to be here for a few days. We'll look around, we'll prepare a plan, we'll be testing material where required, and then we'll submit a report based on our findings. చెన్నై నుంచి వచ్చిన ఐఐటి బృందం అమరావతిలో పర్యటించింది. సెక్రటేరియట్, హైకోర్టు భవనాల నిర్మాణాల కోసం వేసిన ఫౌండేషన్లు పూర్తిగా నీటిలో మునగడంతో వాటర్ బోట్స్ లో తిరుగుతూ ఐఐటి నిపుణులు పరిశీలించారు. అక్కడ సేకరించిన శాంపుల్స్ లో స్టీల్ టెన్సైల్ స్ట్రెంగ్త్, కాంక్రీట్ కు కంప్రెసివ్ స్ట్రెంగ్త్, సబ్ సాయిల్ పరీక్షలు చేయనుంది ఐఐటి చెన్నై బృందం. CRDA అధికారులతో కలిసి నిర్మాణాలు పరిశీలించిన చెన్నై ఐఐటి బృందం త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ రెండు బృందాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న ఈ భవనాల నిర్మాణాలపై తాజా ప్రణాళికతో ముందుకు వెళ్లనుంది.